విలువను నాకు ఇవ్వటం, మేము కూడా అంతే బంధాన్ని 1996 నుంచి ఆయన అసువులు బాసే వరకు కూడా అదే మా బంధాన్ని కొనసాగిస్తూ రావడం జరిగింది. మనుషుల్ని ప్రేమించడంలో అప్పట్లో నాలాంటి కుర్రోళ్ళని ప్రేమించడం, ప్రోత్సహించడం, 10 మంది దగ్గర నాలాంటి వాళ్ళని నాయకుడిగా తీర్చిదిద్దడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కానీ, మాట సాయం కానీ ఎప్పటికీ వ్యక్తిగతంగా నేను మరవలేను. అలాగే నా తండ్రి మరణించినప్పుడు కానీ, లేదా నా తల్లి మరణించినప్పుడు కానీ వచ్చి అండగా ఉండటం, ధైర్యం చెప్పటం, అక్కడి నుంచి మరణించే వరకు కూడా ఏదైనా చిన్న చిన్న లోపాలు రాజకీయాల్లో చేస్తే ఫోన్ చేసి అలా చేయకుండా ఉంటే బాగుంటుంది, అలా చేయబాకు అని నచ్చ చెప్పటం, ఇట్లాంటి అనేక సంఘటనల ద్వారా ఉన్నటువంటి ఆత్మీయ బంధం ఎప్పటికీ మరువలేనిది. అట్లాగే ఆయన కుమారుడైన దేవినేని అవినాష్ ఇవాళ ఎన్టీఆర్ జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ